ఒకప్పుడు ఒక చెట్టు మీద ఒక పావురం ఉండేది. దానికి ఒక కోడి పుంజుకు మంచి స్నేహం ఉండేది. ఆ పుంజు దగ్గరలోనున్న పూల తోటలో ఉండేది. అవి ప్రతి సాయంత్రం కలుసుకుని సరదాగా కబుర్లు చెప్పుకునేవి. ఒక రోజున చాలా ఆకలితోనున్న తోడేలు ఒకటి ఆ పూల తోటలోనికి వచ్చింది. తినడానికి అక్కడ ఏమైనా దొరుకుతుందేమోనని వెతకసాగింది. ఇంతలో దానికి కోడి పుంజు కనిపించింది. ఈ కోడి ఎంత చక్కగా బలిసి ఉంది, దీన్ని ఎట్లయినా చంపి తినాలి అనుకుంది. మెల్లగా వెళ్ళి అమాంతం కోడి పుంజును పట్టుకుంది. ఎవరూ చూడకూడదని అక్కడే ఉన్న ఒక సంచిని తీసుకుని సంచిలో వేసుకుని పారిపోసాగింది. కోడిపుంజు సంచిలో నుంచి గట్టిగా అరవడం మొదలుపెట్టింది. చెట్టుపై నుంచి ఇదంతా గమనించిన పావురం వెంటనే తన తెలివితేటలు ఉపయోగించి తోడేలు కంటే ముందు వెళ్ళి అది పోయే దారిలో చచ్చిన దానిలాగా పడుకుంది. దారిలో పడి ఉన్న ఆ పావురాన్ని తోడేలు చూసింది. ఆహా, ఏమి అదృష్టం నాది! ఒక కోడి, ఒక పావురం నాకు దొరికాయి. ఇవాళ మంచి విందు భోజనం చేస్తాను అనుకుంది. సంచిని క్రింద పెట్టి పావురాన్ని తీద్దామని దాని దగ్గరికి వెళ్ళింది. మంచి సందు దొరికింది అనుకుని కోడి వెంటనే సంచిలో నుండి బయటికి వచ్చి ఆ సంచిలో ఒక రాయిని పెట్టి తాను వెళ్ళి ప్రక్కనే ఉన్న పొదల్లో దాక్కుంది. తోడేలు పావురాన్ని పైకి తీద్దామని వంగింది. ఈలోగా పావురం తుర్రుమని ఎగిరిపోయింది. ఓసి దొంగ పావురమా, ఎంత మోసం చేశావే అనుకుంటూ సంచిని తీసుకుని ఇంటికి చేరింది. ఈ రోజుకు ఈ కోడి పుంజుతో సరిపెట్టుకుందామని సంచిని తెరిచింది. అంతే, గుండె గబేలు మంది. కోడి లేదు గాని ఒక రాయి ఉందేంటి? కోడి రాయిగా ఎట్లా మారిందబ్బా! ఇప్పుడు నేనేం తినాలి? అత్యాశకు పోయి ఉన్నది కూడా పోగొట్టుకున్నానే అనుకుంటూ ఏడుస్తూ కూర్చుంది. కోడి పావురం ఒక చోట చేరి తోడేలు తెలివి తక్కువతనానికి నవ్వు. అది వేసవి కాలం కావడంతో ఎండలు విపరీతంగా మండుతున్నాయి. ఓ చెట్టు నీడలో ఒక ఆవు సేద తీరుతుంది. అది తన కళ్ళను సగం మూసుకుని ఆహారాన్ని నెమరవేస్తూ నిల్చుంది. ఇంతలో చెట్టు మీద ఒక కాకి వాలింది. ఎండ తీవ్రంగా ఉండటం వల్ల చెట్టు మీద కూడా కాస్త వేడిగానే ఉంది. చెట్టు కింద చల్లగా ఉందని ఆ కాకి నేల మీద వాలింది. మరీ నేల మీద ఎందుకులే అని అక్కడ నుండి ఎగిరి ఆవు కొమ్మల మీద వాలింది. ఆ ఆవు కాకిని అస్సలు పట్టించుకోకుండా అలానే కూర్చుంది. కాకి తన మనసులో, పిచ్చి ఆవు, నేను ఇక్కడ ఇంతసేపు దీని కొమ్మల మీద కూర్చుని సేద తీరాను, దీనికి తెలియను కూడా తెలియలేదు అంటే నేను ఈ ఆవు గుర్తించలేనంత చాకచక్యంగా కూర్చున్నాను. దీనికి తెలియకుండా నేను దీన్ని తెలివిగా వాడుకున్నాను అని కాకి తన తెలివితేటలకు తానే మురిసిపోయింది. ఆవు కొమ్మల మీద నుంచి ఎగిరి ఆవు ముందు గర్వంగా వాలింది. నేను ఇప్పుడు వెళ్ళవచ్చా అని ఎగతాళిగా ఆవును అడిగింది. నీలాంటి అల్ప ప్రాణులు నా మీద వాలి సేద తీరి వెళ్ళడం నేనసలు పట్టించుకోను. ఒకవేళ నువ్వు నా మీద ఇంతసేపటి వరకు సేద తీరినందుకు నాకు కృతజ్ఞతలు తెలిపి ఉంటే నా దృష్టిలో నీ స్థాయి పెరిగేది అని బదులిచ్చింది ఆవు. దీంతో కాకి సిగ్గుతో తల దించుకుని వెళ్తుంటే అక్కడే ఉన్న ఒక గుర్రం నవ్వి, అహంకారానికి పోతే అవమానాలే ఎదురవుతాయి అని చెప్పి వెళ్ళిపోయింది.